రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మందిరంలో గొలుసు ప్రార్థన ఉంటుంది. మంగళవారం రాత్రి 7:30 గంటలకు మందిరంలో సంఘ ప్రార్థన ఉంటుంది. గురువారం రాత్రి 7:30 గంటలకు మందిరంలో బైబిల్ స్టడీ కూడిక ఉంటుంది. శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మందిరంలో స్త్రీల ఉపవాస కూడిక ఉంటుంది. ఆదివారం ఉదయం 9:30 గంటలకు మందిరంలో ఆరాధన సండే స్కూల్ ఉంటుంది. ఇవి గమనించి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఇప్పుడు చెప్పిన ప్రకటనలు అర్థమయ్యా? అర్థం కాని ఎవరు? చెప్పిన ప్రకటనలు అర్థం కాని వాళ్ళు ఎవరున్నారా? సోమవారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మందిరంలో ఏముంటుంది? మంగళవారం రాత్రి 7:30 గంటలకు, గురువారం రాత్రి 7:30 గంటలకు, శుక్రవారం ఉదయం 10:30 గంటలకు, ఆదివారం ఉదయం 9:30 గంటలకు. ఇక్కడ చెప్పే అర్థం కావట్లేదా? అన్న మైక్ లేకపోయినా గొంతు వాయిస్ పెంచి ఎంతో మరి చెప్తా ఉన్నారు. మనం మాటకి బదులివ్వాలి కదా, మనం మాటకు బదిలించేవారిగా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే గాన ప్రతిగానం ఏం చేస్తున్నారు అక్కడ? ఆ గాన ప్రతిగానం. అలాగే మనం ఎదుటి వారు గానం చేసేటప్పుడు మనం కూడా ప్రతిగానం చేసేవారిగా ఉండాలి. దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేయవాడు ఎవడంట? దేవుని కార్యాన్ని అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. తన హృదయాన్ని యెహోవా మీద నుంచి తొలగించుకునేవాడు, తన హృదయాన్ని యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. సమయాన్ని పోనీ ఇంకా మనం ఏం చేయాలంటే సద్వినియోగపరచుకోవాలి. మన దగ్గరికి మనం గొప్పగా చెప్పుకుంటే ఉపయోగం లేదు. 30 years ఇండస్ట్రీ, 40 years ఇండస్ట్రీ ఇలా చెప్పుకుంటే ఉపయోగం లేదు. మనం ఎదుటి వారిని గౌరవించేవారిగా ఉండాలి. సమయానికి వచ్చేవారిగా ఉండాలి. ఒకరి ఎదుట సరైన మార్గం కనబడమంట అది తొలికి ఏం చేస్తాంట? మరణానికి దారి తీస్తున్నాను. నేను సరిగ్గా ఉన్నాను, నా రూట్ కరెక్టు, నేను మాట్లాడేది కరెక్టు, నేను చేసేది కరెక్టు అనుకుంటాడంట. చివరికి అది ఏమైంది? మరణానికి దారి తీస్తుందంట. ఉగ్రత దినమందు ఏమి అక్కడికి రాదంట? ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కడికి రాదు, నీ యొక్క బంగారం అక్కడికి రాదు, నీ యొక్క ఉద్యోగం అక్కడికి రాదు. నీతి మాత్రమే మరణం నుంచి రక్షిస్తుంది. నీతి మాత్రమే మరణం నుంచి రక్షిస్తుంది. మరి ఈ స్థలంలో మరి జయశ్రీరాములు కాలు పెట్టారు. ఈ స్థలంలో మనం కోరుకున్నట్టుగా మరి జయరాజన్న కాలు పెట్టారు. ఎంతోమంది పరిశుద్ధులు ప్రార్థన చేస్తూ వచ్చారు. వాళ్ళ ఒక మాట చాలు, ఆమె మాట చాలు. ఇది భవిష్యత్తులో ఏమి కాబడుతుందో, ఎంత వృద్ధిలోకి వస్తుంది అనేది దేవుడు మరి అంతగా ఆశీర్వదిస్తారు. కాబట్టి మనం ఏం చేయాలంటే వాళ్ళు ఎలా చనిపోయారంట? కీర్తన గ్రంథంలో 16 అంటాడు, వారు బొత్తిగా చెడిపోయారు. కావున మనం అలాంటి లిస్టులో ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే మనం అన్న చెప్పినట్లుగా 129 కీర్తన 5వ వచనంలో సీయోనులో నుంచి యెహోవా నిన్ను ఆశీర్వదించు. కాబట్టి ఆశీర్వదింపబడేవారుగా మనం ఉండాలి. ఆయనకు భయపడాలి. ఫస్ట్ లోకాసువార్త 1:50 వచనం అంటాడు, మనం ఏం కావాలంటే ఆయనకు భయపడే వారి మీద
ఆయన కనికరములు తరతరములు. మరి మనకు భయంలో లేదు, ఆయన కనికరం కావాలో లేదు. మరి మనం దారి తప్పి కొద్దిగా చెడిపోయే మార్గంలో ఉన్నామో లేదో మనం ఆలోచించుకోవాలి. ఆయనకు భయపడితే సమయానికి వస్తాం. అంటే తప్పనిసరిగా ఏంటంటే కొన్ని నియమాలు మనకు ఉన్నాయి. భక్సింగంకులు కొన్ని నియమాలు మనకు పెట్టారు. ఆయన ప్రత్యక్షతలో దేవుని యొక్క ప్రత్యక్షత కనుకొని కొన్ని నియమాలు మనకు పెట్టారు. ఆ ప్రత్యక్షతలో మనం ఆయన చూపించినటువంటి మార్గం, అడుగు జాడ, మాదిరి, ఆయన స్వారూప్యంలో మన ముందుకు సాగేవారిగా ఉంటారు. కాబట్టి మరి మొన్నటి దినాన శుక్రవారం రోజు మరి ఇక్కడ చేసినటువంటి ప్రతిష్ఠిత కార్యక్రమంలో మరి ప్రాముఖ్యంగా ఎవరి విభాగంలో వాళ్ళు పాల్పొందుతూ వచ్చిన వారందరి బట్టి పేరు పేరున మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రాముఖ్యంగా మరి కొంత ధన రూపంలో సహాయం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది వస్తు రూపంలో సహాయం చేస్తూ వచ్చినటువంటి వాళ్ళు, కొంతమంది మరి ప్రార్థనా రూపంలో సహాయం చేస్తూ వచ్చినటువంటి వారు, ఎవరికి తగిన స్థాయిలో వారు మరి దేవుని కొరకు ప్రయాసపడుతూ వచ్చారు. 1 కొరింథీ పత్రిక 15:58 ఏమంటారంటే, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి కదలని వారును స్థిరులను ప్రభు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై యుండుడి అంటారు. కాబట్టి ప్రభు కార్యాభివృద్ధిలో మనం ఎప్పటికీ ఆసక్తులై ఉంటే కనుక మనల్ని 125 యెహోవా యందు నమ్మికించువారు కదలక నిత్యం సీయోను కొండవలే ఉంటారు. అంతేకాదు వారి ప్రయాసం తగినటువంటి ప్రతిఫలాన్ని వారు పొందుతారన్న. ఈయన సన్నిధించిన మీకు ప్రతిఫలం రాకపోదు. మీరు బహుగా పరిస్తే నా తండ్రి మహిమపరచబడినాడు. కాబట్టి ఆ విధంగా మనం ఉండేవారిగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. దేవుడి దయ వల్ల, దేవుడి చిత్తం, ఆయన సంకల్పంలో మరి జయరాజులను నడిపించాడు. ఆయన మహిమ పొందుకుంటూ వచ్చారు. అనేకులు మరి దేవుని మందిరానికి రాబడుతూ వచ్చారు. మరి మనందరం కూడా ఎవరికి తగిన స్థాయిలో వాళ్ళు పనిచేస్తూ వచ్చారు. అయితే నేను కోరుకునేది ఏంటంటే అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. అందరూ కూడా యాక్టివ్గా అంటే ఎవ్రీ స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంట చురుకుగా ఉండాలి. ఎంతమంది పనిచేసే చేతులు ఎత్తడం మొన్న పనిచేసిన ఎంతమంది ప్రతిష్ఠిత దినం నాడు ఇక్కడ మందిరంలో ఏ పనిలో అయినా కానీ పనిచేసిన ఎంతమంది చేతులు ఎత్తండి. తింటాకు వేసిన ఎంతమంది చేతులు ఎత్తండి. మనం అలా ఉండకూడదు. మనం పని చేసేవారిగా ఉండాలి. దేవుడు పని చేసేవారిగా ఉండాలి. అప్పుడు నీకు ఆశీర్వాదం వస్తుంది. మనకు ఆశీర్వాదం ఊరక రాదు. మనం ఎంత కష్టపడితేనో ఆశీర్వాదం వచ్చేది. తగిన ఫలితాన్ని మనం పొందాలంటే మనం కష్టపడేవారిగా ఉండాలి. కాబట్టి ఇక ముందు కొన్ని మార్పులు దేవుడి చిత్తంలో చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కొంత ప్రార్థన చేసిన తర్వాత మీకు తెలియపరుస్తాను. ఏ పనైనా రోమా పత్రికలో అంటాడు 12:11 ఆత్మ విషయమందు ఎలా ఉండాలంట, ఆసక్తి విషయంలో మాంద్యుడు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవాళ్ళగా. అలా ఉండటానికి ఏం చేయాలో కావాల్సిన మార్పులు చేస్తారు ఇక్కడి నుంచి. అలా చేయడానికి ఆసక్తి విషయంలో మాంద్యుడు అంటే గుంటోళ్ళు, గుడ్డోళ్ళు, మోగోళ్ళు, చల్లం
లేనటువంటి వాళ్ళు, బుద్ధి లేనటువంటి వాళ్ళు, బుద్ధి వీళ్ళంతా కూడా ఎవరంట? మాంజులు. ఆసక్తి విషయంలో ఏముండాలంట? ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మ విషయంలో తీవ్రత గలవాడై ఉండి అంటున్నాడు. కాబట్టి ఆత్మ విషయంలో తీవ్రత కలిగిన వారిగా మనం ఉండాలి. బదులు మనం ఎదురే సమాధానం చెప్పలేకపోతున్నాం. మన 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మన భక్తి అంతా ఏం కాబడుతుంది. దయచేసి అలా ఉండకూడదని చెప్తున్నాను అంతే. దయచేసి అర్థం చేసుకొని మనం ఎంతమంది పెద్ద పెద్దల ద్వారా వాక్యాలు విన్నామో, ఎంతమంది ద్వారా మనం ప్రయోజనపడుతూ వచ్చామో. మనం ఏంటంటే సియోన్లో అన్న మరి 9 ఆశీర్వాదాలు తెలియపరుస్తూ వచ్చాడు. మనం ఆశీర్వదింపబడాలంటే ఆ విధంగా మనం ఉండాలి. దయచేసి ఆ విధంగా ఉంటారని ఇక ముందు ఎక్కడా ఎప్పుడు కూడా మరి లేటు లేకుండా సమయానికి వస్తారని ఉన్నది కొద్ది ఆ కొద్దిదే చిన్న మంద ఏమన్నాడు? ఈ తండ్రి రాజ్యం అనుగ్రహించడానికి ఏమైందంట? ఇష్టమైంది. తండ్రికి రాజ్యం అనుగ్రహించడానికి ఇష్టమైంది. కాబట్టి చిన్న మందమైనటువంటి మనం ఎక్కడ భయపడకుండా దేవునికి భయపడి ఆయన యొక్క క్రమాన్ని పాటించి మనమంతా కూడా పరిశుద్ధులు కావాలని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. మనం వచ్చిపోవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. మనం వచ్చిపోవటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఒకవేళ నేను వస్తున్నాను, నాకు ఆశీర్వాదం వస్తుంది అనుకుంటున్నాగా, లేదు, రాదు. నా కుటుంబం దిగిపోబడుతుంది అనుకుంటున్నామో, లేదు, రాదు. ఆయన ఇష్ట ప్రకారం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. క్రియలు లేని విశ్వాసం మృతం. కాబట్టి విశ్వాసం అనేది ఎలా ఉండాలంట? క్రియలు కలిగినటువంటి విశ్వాసంగా ఉండాలి. క్రియలు కలిగినటువంటి విశ్వాసం అంటే సమయాన్ని పాటించేవారిగా ఉండాలా, క్రమంగా వచ్చేవారిగా ఉండాలా, పాడాలా, ప్రార్థించాలా, ఆరాధన చేయాలా, బలలో పరిశుద్ధంగా చేతులు వేయాలి. ఇవన్నీ కూడా మరి మనం పరిశుద్ధంగా చేయాలంటే ఇవన్నీ మనం చేయాలి. అప్పుడే మనకు ఆశలు వస్తుంది. శ్రమ లేకుండా కష్టే లోకవార్త ఏంటి? కష్టే ఫలి. కష్టం లేకుండా ఆ ఫలితం అనేది రాదు. కాబట్టి మనం కష్టపడాలా. ఎవరి కోసం కష్టపడాలా? ఫస్ట్ ప్రయారిటీ, ఫస్ట్ ప్రాధాన్యత ఎవరికి వారి? మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారికి మన జీవితంలో మొదటి ప్రాధాన్యత ఇచ్చేవారిగా ఉన్నారు. అప్పుడు మాత్రమే నీ కుటుంబం, నీవు, సంఘం ఆశీర్వదింపబడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే మనం మాంచులాగా ఉండకూడదు. చెవిటి వాళ్ళలాగా, కుంటి వాళ్ళలాగా, గుడ్డి వాళ్ళలాగా, బుద్ధిహీనులాగా మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే బుద్ధిహీనులు అనిపించే పలుకంటే మాట వింటే ఎలాంటి శ్రేష్టం అంటారు. కాబట్టి మనం ఆ విధంగా మరి మాట విని శ్రేష్టం. భూమి మీద ఉన్న భక్తులే కేవలం నాకు ఇష్టలు అంటారు. కాబట్టి మనం ఆ విధంగా మరి సీఎంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. కొన్ని మార్పులు చేయాలని చెప్పి ఆశపడుతున్నాను. దేవుడి చిత్తంలో ప్రార్థించండి, నన్ను సహకరించండి. ముందున్న సమయాన్ని ఆయనకు అర్పిస్తున్నాను, నన్ను అర్పిస్తాను. ప్రార్థన చేసుకుంటాం. తలవలసినట్లయితే ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ నమ్మకమైన మా దేవ, పరిశుద్ధుడానికి కొందనముల స్తోత్రాలైన స్తుతులకి పాత్రుడైన తండ్రి, సియోను వాస్యమైన బ్రహ్మ, శాలేము రాజైన దేవ, సర్వ ఆశీర్వదములకి వారసుడైన తండ్రి, స్తోత్రములు చెల్లిస్తున్నా. ఉదయం నుంచి ప్రభా, రక్షకులు మీరు చేసిన సహాయానికై స్తోత్రాలు. తిరిగి ప్రభా, సియోను పక్షమును మీరుని, సియోనులో ఉన్న బిడ్డలను
అయ్యా మీరు ఆశీర్వదించాలని, వారికి మంచి పేరు ప్రతిష్టలు దయచేయాలని, ప్రత్యేకించబడిన వారని, సియోను బండకి వారు స్వాచ్ఛముగా రావాలని మీకు అభిష్టమైనందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఈ దీపస్తంభమును ఆశీర్వదించినయ్యా, తోడుగా ఉండగలుగుచున్నాను. ముఖ్యంగా ప్రభాని బిడ్డలు బలపరచండి దేవా. మరి పని కొరకు, పరిచర్య కొరకు ఎవరైతే ప్రభా క్రయం చెల్లిస్తున్నారో, ఎవరు తను దాతత్వం కలిగి దేవా వారి గుర్తు వెతుకుతున్నారు, దేవా సహాయం చేయండి. వారిని, వారి కుటుంబాలను, వారిని, వారి బిడ్డలను, వారిని, వారి దుక్కుటెత్తులను, వారిని, వారి పొలాలను మీరు దీవిస్తున్నా సహాయం చేయండి. ఈ పని ప్రభా దీవించబడ్డకు, ఆశీర్వదించబడ్డకు సహాయం చేయండి. తీసుకొచ్చిన ఇవులను ఆశీర్వదించండి. మీ పని కొరకు, పరిచర్య కొరకు నియమించడానికి సహాయం చేయబడవచ్చున్న తోడుగా ఉండండి. భోజనం సహవాసం ఆశీర్వదించు. వృద్ధులను, యువకులను, సమస్త పిల్లలను దేవా మీరు కనికరించి చూపించి అందరినీ కూడా ప్రభావ మీరు దీవించి మీ యొక్క స్వాచ్ఛముగా స్వీకరించమనవచ్చున్న దైగల తండ్రి వందనముల స్తోత్రాలు. కనపడిన భాగంలో వంటశాలలో వంటల నిమిత్తము అయ్యా మరి ఎంతో కష్టం ఉంది దేవా, సహాయం చేయాలి. వంట చేసేవారిని, పాత్రలు శుభ్రపరచువారిని, వడ్డించేవారిని, అలాగే ఇస్తరులు తీసేవారిని, పాత్రలు శుభ్రపరచువారిని, మరి కసువు చిమ్మేవారిని, సాపం చుట్టేవారిని అయ్యా మీరు ఆశీర్వదించి మనవచ్చున్నాను. సహాయం చేయాలి. కనికరం చూపిస్తారు దేవా. ఎవరి పని వారు గుర్తెరిగి సులువుగా చేయడం ఇది నా పనేని ప్రభా, వారు ఇష్టపూర్వకంగా చేయడం మీరు సహాయం చేయి. తోడుగా ఉన్న అడుగుచున్నా ప్రభు నీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావాన్ని మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అనే సవాసన మనకిను, సకల పరిశుద్ధులకిను, సార్వత్రిక సంఘములకిను, సియోనులో చేరవచ్చిన ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకిను ప్రభు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్. గమనించండి. భోజన సహవాసం యథావిధిగా ఉంది. దయచేసి అందరూ భోజన సహవాసంలో పాల్పొంది పొందవలసిందిగా ప్రేమతో ప్రభువు పేరిట మనం చేస్తున్నాం. నా కొరకు కూడా మీ అనుదిన ప్రార్థనలో, నా కొరకు, నా పని పరిచర్య కొరకు, బిడ్డల కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుత్వం మనం చేస్తున్నాం. ప్రశ్న జరిగి ప్రశ్న